హాయ్ అండి. హాయ్ అండి. సో బై ఎలక్షన్స్ డిక్లేర్ చేస్తారు ఎప్పుడు ఏంటి అని చెప్పేసి ఎవరి టికెట్ వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది. అవును. సో ఎప్పుడు అంటే ఏ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నారు? కాంగ్రెస్, బీజేపీ ఆర్ బీఆర్ఎస్? ఇన్నేళ్ళు ఏ పార్టీ గెలిచిందన్నది మనకు సంబంధం లేదు. బీఆర్ఎస్ గెలిచింది. అది గెలిస్తే కూడా మంచిగా అనిపి కాకపోతే ఆయన చనిపోవడం ఒకటి బాధాకరమైన విషయమే. కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే ఈ ఒక్క ఛాన్స్ మన నవీన్ యాదవ్ అన్నకి ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే బాగంటి గోపీనాథ్ గారు 3 సంవత్సరాలుగా ఆయన నిల్చొని గెలిచారు. తను చేసిన పనులు అన్నీ ఓకే. ఇప్పుడు ఒక ఛాన్స్ అనేది అన్నకు నవీన్ యాదవ్ అన్నకి ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఆయన మాగంటి గోపీనాథ్ గారి వాళ్ళ వైఫ్ని నిలబెడుతున్నారు, సునీత గారిని. సో ఏమైనా సానుభూతి చూపించి ఆవిడకి ఓట్లు వేసే ఛాన్సెస్ ఈ ఉన్నాయి? రోజుల్లో ప్రజలు అలా లేరండి. అంటే ఒకప్పుడు ఉండేవాళ్ళు 2010 ఆ టైంలో ఉండేవాళ్ళు సానుభూతి అనేది అది అనేది. ఈ టైంలో ప్రజలకు కూడా అందరికీ అర్థమైపోయింది ఎవరికి ఏందని. కాబట్టి మొన్న కూడా అందుకే కాంగ్రెస్ వచ్చింది. అదే సానుభూతి అని అంటే మన కేసీఆరే గెలిచినోడు, కానీ గెలవలేదు. సానుభూతులు గినభూతులు ఏం లేవు. ఇప్పుడు ఒకటే బూత్. మంచి ఎవడు చేస్తాడు వానికి ఓటేద్దాం, మనకు న్యాయం ఎవడు చేసిండు వానికి ఓటేద్దాం, అంతే. అంటే ఇప్పుడు అధికార పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకే మోస్ట్లీ ఓట్స్ పడతాయి. బట్ ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్లో వ్యతిరేకత ఎక్కువ ఉంది, యూత్లో కానీ ప్రజల్లో ప్రతి ఒక్కరిలో కొంచెం. ఒక మాట అన్నాడు, అధికార పార్టీ ఏదైతే ఉంది దానికే ఓటింగ్ పడుతుందని అన్నారు. కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, అలాగే ఇంకొక ఆయన పోటీ చేసిండు అక్కడ. బీజేపీ లీడర్ గెలిచిండు, ఒక ఆయన గెలిచిండా. మరి ఎందుకు అధికార పార్టీ ఉన్నట్టు గెలవచ్చు కదా, కేసీఆర్ గారు గెలవచ్చు కదా, గెలవలేదు కదా. ఎందుకు గెలవలేదు? అంటే దాంతో కంపేర్ చేస్తే కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. అధికార పార్టీ అన్నది ఏమి ఉండదమ్మా. కాకపోతే ఏంటంటే మంచి ఎవడు చేస్తాడో వానికే ఓటేస్తారు, అంతే. మరి బీజేపీ సైడ్ నుండి ఏమైనా పోటీ ఉంటుంది అనుకుంటున్నారా దీపక్ రెడ్డి గారికి? కొంచెం టైం పడుతుందమ్మా దాన్ని ఉంచుకోవాలని. ఆయన మళ్ళీ ఇప్పుడు నవీన్ యాదవ్ 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఒక కాంగ్రెస్లో అవకాశం వచ్చింది. ఇప్పుడు దీనికి ఒక మంచి అవకాశం వచ్చింది అనుకో, గెలిచిండనుకో, ఈ ఏరియా ఏందన్నది చూపిస్తాడు ఆయన. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డ కాబట్టి మంచి చేస్తాడని నేను అనుకుంటున్నా. అది అంటే ఈసారి ఆయనకి పడవంటారా ఓట్లు? ఎవరికి? దీపక్ రెడ్డి గారికి. ఆయన కొంచెం కష్టమే. ఎందుకంటే బీఆర్ఎస్ సెంటిమెంటల్గా ఉన్నారు. ఇంకొకరు అవకాశం ఇయ్యక మనం దూరం చేసుకున్న మనిషి ఒక ఆయన నవీన్ యాదవ్ అన్న, ఈయన ఒక ఆయన. వీళ్ళిద్దరిని కాదని ఆయనకి ఎట్లా వస్తుంది చెప్పండి ఒక మాట. ఏమైనా ఉంటే వీళ్ళిద్దరి మధ్య బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రైట్, ఈ రెండే పోటీ ఉంటుంది. హైయెస్ట్ మెజారిటీ ఏమైనా వచ్చే ఛాన్స్? నవీన్ యాదవ్ అన్నకు మెజారిటీ ఈసారి కంపల్సరీ వస్తుందని నేను అనుకుంటున్నాను.